హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఏంటి ఈ వీడియో అంటే చూడండి, మనం వరలక్ష్మి వ్రతానికి ఇంట్లో ఎన్ని ప్రసాదాలు చేసుకోవచ్చో పెట్టాను వీడియో. ఫుల్ వీడియో ఉంది, చూడండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా అర్థమవుతుంది. సో ఇది మనకి దోసపిండి రుబ్బాం, అంటే దోసపిండితో మనం బూరెలు చేసుకోబోతున్నాం. చూడండి, 2 గ్లాసులు రైస్ వేసాను, 1 గ్లాస్ పప్పు వేసాను, నానేసుకున్నాం. 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత రుబ్బేసుకోవాలి. దీంట్లో మనం కావాల్సింది ఏమేమి వేసుకోవాలో ఇది ఒక నైట్ మొత్తం బయట పెట్టాలి. ఒక అరకిలో నేను శనగపప్పు తీసుకున్నాను, కడిగేసుకొని మిక్సీ ఎక్కించేసుకోవాలి ఫ్రెండ్స్, ఇంతే. తర్వాత బెల్లం వేసుకోవాలి మనం, దీనికి 400 గ్రాములు. ఇది చల్లారింది, పప్పు వడగట్టుకొని చల్లారాక మిక్సీ కొట్టాం, బెల్లం వేసుకున్నాం, ఈ 2 కలిపేస్తున్నాం. సో ఫ్రెండ్స్ చూడండి, మనం మైదా పిండిని మనము ఈ ఉండలు కట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మనము ఏదైతే దోసపిండి రుబ్బి పెట్టామో బూర్లకి, దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ నేను మైదా పిండి వేసాను, షుగర్ వేసాను, ఉప్పు వేసాను. ఇవి కలిపేసుకున్నాం, బాల్స్ వేసేసాం ఫ్రెండ్స్, ఇంతే. ఇప్పుడు మనం 1 by 1 అన్నీ ఇలాగా వేపేసుకోవాలి. ఫుల్ వీడియో చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.